అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణుడు జీవితానికి సంబంధించి ఎన్నో సూక్తులు చెప్పాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి కర్మ సిద్ధాంతం, ధర్మం, జ్ఞానం, భక్తి, నిష్కామ కర్మ, సమత్వం, క్షమాగుణం, అహంకారం, ఆశావహ దృక్పథం వంటివి. ఈ సూక్తులు జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి, సంతోషంగా జీవించడానికి ఉపయోగపడతాయి. శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన సూక్తులు, ఆయన అందించిన అమూల్యమైన బోధనలు ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా, కర్తవ్యం చేయడమే ధర్మం. నీవు నీ కర్తవ్యం నిరంతరం చేయాలి. ఫలితం భగవంతుడి చేతిలో ఉంటుంది. ఫలాల మీద ఆసక్తి లేకుండా పనిచేయడమే నిజమైన ధర్మం. దానికి ఉదాహరణగా అర్జునుడికి కురుక్షేత్రంలో జ్ఞానం ప్రసాదించినప్పుడు కృష్ణుడు చెప్పింది ఇదే: ఓయి అర్జున, నువ్వు యుద్ధం చేయడం నీ కర్తవ్యం. ఫలితం నీవు నిర్ణయించలేవు. నువ్వు జ్ఞానంతో, సమబుద్ధితో కర్తవ్యం చేయి. ఈ బోధనను తెలుసుకుని మనం కూడా ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని చేస్తే ఎన్ని లక్షలు వస్తాయి, పేరు వస్తుందా లేదా అనే ఆలోచన కంటే ఈ పని నా ధర్మం కాబట్టి నిజాయితీగా చేయాలి అనే స్థితికి చేరాలి. శ్రీకృష్ణుని మాటల్లో తదుపరి బోధన సంయమమే విజయ మార్గం. మనస్సు కోరికలతో జరుకుతూ ఉంటుంది. దాన్ని ఆపడం చాలా కష్టం. కానీ సాధనతో దానిని వశం చేసుకోవచ్చు. ఉదాహరణకు, కృష్ణుడు చిన్న వయసులోనే తన శత్రువులను అణచాడు. ఆయన మనస్సు ఎంత శాంతంగా ఉండేదో గుర్తుంచుకోండి. మురళి వాయించేటప్పుడు గోపికలు ఏకాగ్రతతో ఆయన్ను చూస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన సమస్త లోకాలను తన చిత్తంతో ఒకే చోట చేర్చగలిగే సామర్థ్యం కలవాడు. మనకు కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సంయమం అవసరం. ఉదాహరణకి, ఒక విద్యార్థి చదువుకునేటప్పుడు ఫోను, టీవీ, ఆటల్లో సమయాన్ని నష్టపెట్టకుండా సంయమంతో చదువులో చిత్తశుద్ధితో ఉండాలి. కృష్ణుని మాటల్లో తదుపరి బోధన జీవితంలో ఏదీ శాశ్వతం కాదని గుర్తించాలి. ఈ శరీరము, ఈ సంపద, కీర్తి క్షణికమే. ఆత్మ శాశ్వతం. అందుకే స్థితప్రజ్ఞుడవు కావాలి. ఉదాహరణకు, పాండవులు అడవిలో ఉన్నప్పుడు దుఃఖంతో కూరుకుపోయి ఉన్నారు. కానీ కృష్ణుడు వారికి ధైర్యం చెప్పి ఇలా అన్నాడు: ఈ స్థితి శాశ్వతం కాదు, ధైర్యంగా ఉండండి. ఈ దుఃఖం కూడా ఒక దశ మాత్రమే. మన జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు ఇది శాశ్వతం కాదు, ఇది కూడా దాటిపోతుంది అని గుర్తుంచుకోవాలి. ఇదే నిజమైన ధైర్యం. తదుపరి బోధన కృష్ణుని మాటల్లో సత్యం నిలవడం కష్టమైనా అది ఎల్లప్పుడూ జయిస్తుంది. అసత్యం కొంతకాలం విజయం పొందినట్టు కనిపిస్తుంది, కానీ చివరకు సత్యం మాత్రమే నిలుస్తుంది. ఉదాహరణకు, మహాభారతంలో దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించాడు. అది తాత్కాలికంగా అతడికి గర్వం, విజయభావం ఇచ్చింది. కానీ చివరకు సత్యం జయించింది. దుర్యోధనుడు నశించి ధర్మరాజు రాజసింహాసనం అధిరోహించాడు. మన జీవనంలో కూడా అసత్యాన్ని, మోసాన్ని చూసి భయపడొద్దు. సత్యాన్ని పట్టుకొని నిలబడటం కష్టమైనా అదే మనకు విజయాన్ని అందిస్తుంది. తదుపరి బోధన శ్రీకృష్ణుని మాటల్లో సమభావమే పరమయోగం. శత్రువు, మిత్రుడు, సుఖం, దుఃఖం ఇవన్నీ ఒకే విధంగా చూడగలగడం సమభావం. ఉదాహరణకు, కృష్ణుని చుట్టూ ఎన్నో సమస్యలు. శిశుపాలుడు శపించేవాడు, కంసుడు మాయ చేసేవాడు. అయినా ఆయన మనసు ఎప్పుడూ సమచిత్తంగా ఉండేది. గోపికలకు ప్రేమను చూపిన కృష్ణుడు శత్రువుల ముందు కూడా ద్వేషాన్ని చూపలేదు. మన జీవితంలో ఎవరైనా నిందిస్తే, ఎవరైనా ప్రోత్సహిస్తే రెండు సందర్భాల్లోనూ మనసు సమంగా ఉంచడం, ఇదే యోగం. తదుపరి బోధన దేహాభిమానాన్ని విడిచిపెట్టడం. ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైనది. దేహం మాత్రమే మారుతుంది. ఉదాహరణకు, కృష్ణుడు అర్జునుడికి శరీరంపై మమకారం విడిచిపెట్టమని బోధించాడు. దేహం పుట్టి, ఎదిగి నశిస్తుంది, కానీ నువ్వు ఆత్మవే. మనకు కూడా ఈ జ్ఞానం ఉంటే భయం, బాధలు తగ్గుతాయి.
నిత్యుడిని నేను, శాశ్వతుని అనే ధ్యానం ధైర్యాన్ని ఇస్తుంది. తదుపరి బోధన అహంకారాన్ని వదిలించుకోవడం. అహంకారము, స్వార్థము నశించాలి, ఎందుకంటే అవి మనస్సును మూసివేస్తాయి. ఉదాహరణకు దుర్యోధనుడు గొప్ప యోధుడైనా అతని అహంకారమే అతడి పతనానికి కారణమైంది. ఇంకొక వైపు అర్జునుడు కూడా గొప్ప యోధుడే, కానీ కృష్ణుడి ముందు తల వంచి అహంకారాన్ని వదిలిపెట్టాడు. అందుకే విజయం అతడి పక్షాన నిలిచింది. ఇందులో జీవిత సూత్రం ఏంటంటే, విజయానికి పరాభవానికి మధ్య ఉన్న ఒకే ఒక్క రేఖ అహంకారం. దానిని తొలగించితే మార్గం స్పష్టంగా కనబడుతుంది. తదుపరి బోధన ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించడం. ప్రేమ ఎప్పుడూ స్వార్థరహితం కావాలి. ప్రేమలో ఏదైనా ఆశపడితే అది వ్యాపారం అవుతుంది. ఉదాహరణకు గోపికలు కృష్ణుడి పట్ల ప్రేమకు ప్రతిఫలాన్ని కోరుకోలేదు. అవి పూజల కోసం, వరాల కోసం, కళ్యాణాని కోసం కాదు. ఆత్మాభిమానమైన భక్తిపూర్వక ప్రేమ. అందుకే అది అజరామరం. ఇందులో ఉన్న జీవిత సూత్రం ఏమిటంటే, ఇతరుల పట్ల ప్రేమ చూపిస్తున్నప్పుడు దానికి బదులు ఆశించకుండా ఉండాలి. అప్పుడు మన హృదయం మరింత స్వచ్ఛంగా మారుతుంది. తదుపరి బోధన సమయం యొక్క గొప్పతనాన్ని గుర్తించడం. కాలమే అంతిమ న్యాయాధిపతి. నేను కాలమై వచ్చి ధర్మానికి సహాయం చేస్తాను. ఉదాహరణకు కురుక్షేత్రంలో కృష్ణుడు ఇలా అన్నాడు, కాలోస్మి లోకక్షయకృత్ అని. అంటే నేనే కాలం, కాలమే నాశనం చేస్తుంది, సృష్టిస్తుంది, న్యాయం చేస్తుంది అని. ఇందులో ఉన్న జీవిత సూత్రం ఏంటంటే, ఒక తప్పు జరిగితే కూడా ఇప్పుడు కాలం మాతో లేదు అని గుర్తించి సహనంగా ఉండాలి. ఎందుకంటే మార్పు అనివార్యం. సమయం మారుతూనే ఉంటుంది. తదుపరి బోధన భయాన్ని జయించడం. భయం అనేది అవగాహన లేకపోవడమే. జ్ఞానంతో భయం పోతుంది. ఉదాహరణకు అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధాన్ని చూసి భయపడ్డాడు. తన బంధువులను చంపాల్సి వస్తుందన్న భావనలో నడవలేకపోయాడు. కానీ కృష్ణుడు ఆ భయాన్ని తొలగించి ధర్మానికి నిలబడే ధైర్యాన్ని కలిగించాడు. ఎక్కడైతే భయం కలుగుతుందో అక్కడ జ్ఞానాన్ని పెంచాలి. నేను ఆత్మను, నన్నెవరూ హాని చేయలేరు అనే విశ్వాసంతో ముందుకు నడవాలి. తదుపరి బోధన పరిస్థితుల ఆధీనంగా మారిపోకు. సుఖం, దుఃఖం వస్తాయి పోతాయి. అవి నీవు కావు. అవి శరీరానికి చెందిందే. ఉదాహరణకు ఒక మంచి రోజు వస్తే ఉప్పొంగిపోకూడదు, ఒక చెడు రోజు వచ్చినా తలవంచకూడదు అని. తదుపరి బోధన ఆత్మవిశ్వాసమే నిజమైన శక్తి. తనపై నమ్మకం ఉన్నవాడు ఎప్పుడూ విజయం పొందుతాడు. ఆత్మను నమ్ము, అది శాశ్వతమైనది. ఉదాహరణకు సుధాముడు చాలా బీదవాడు, కానీ ఆత్మవిశ్వాసంతో, ప్రేమతో కృష్ణుడిని కలవాలని వచ్చాడు. ఆ నమ్మకంతో అతడి జీవితం మారిపోయింది. మనం ఎంత ధనవంతులమో కాదు, మనం మనపై ఎంత నమ్మకం ఉంచుకున్నామో అనేది విజయానికి మార్గం. తదుపరి బోధన పరుల బాధల పట్ల అనురాగం కలిగి ఉండాలి. యోగి ఎవరంటే పరుల బాధను తన బాధగా భావించేవాడే యోగి. ఉదాహరణకు కృష్ణుడు ఎప్పుడు దుష్ట శిక్షణ కోసం మాత్రమే రాలేదు. గోకుల ప్రజలను, గోపికలను కాపాడడానికి, ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు. నిజమైన ధర్మయోధుడు అంటే పరుల కోసం జీవించేవాడు అని. స్వార్థం కాకుండా పరోపకారం చేయగల శక్తి కలిగిన వారే నిజమైన గొప్పవాళ్ళు. తదుపరి బోధన చిత్తశుద్ధి లేకుండా భక్తి ఫలించదు. బాహ్య ఆచారాల కంటే అంతరాత్మ పవిత్రత ముఖ్యం. ఉదాహరణకు భక్తి అంటే మలుపుల మంత్రాలు, పెద్ద పూజలు కాదు. చిన్న పుష్పాన్ని పావన హృదయంతో సమర్పించినా నేను ఆనందిస్తాను అని కృష్ణుడు అన్నాడు. మన హృదయం నిష్కల్మషంగా ఉంటే అది దేవుడికి నేరుగా చేరుతుంది. బాహ్యత కన్నా భావమే శ్రేష్టం. తదుపరి బోధన వైరం పట్ల క్షమాభావం కలిగి ఉండటం. క్రమంగా ద్వేషాన్ని వదిలే వ్యక్తే నిజమైన ధర్మపరుడు. ఉదాహరణకు శిశుపాలుడు 10,000 సార్లు కృష్ణుణ్ణి దూషించాడు. అయినా కృష్ణుడు మొదట సానుకూలతను చూపించాడు. చివరికి ధర్మాన్ని కాపాడటం కోసమే అతన్ని శిక్షించాడు. మనకెవరు అన్యాయం చేసినా వెంటనే ప్రతీకారం కోరుకోకుండా సహనంతో, క్షమతో సమాధానం ఇవ్వాలి. తదుపరి బోధన చింతలను ఆపి ధైర్యంతో జీవించు. నీకు కలిగే చింతలన్నీ భయం, అజ్ఞానం వల్లే వస్తాయి.
జ్ఞానంతో వాటిని జయించు. ఉదాహరణకు అర్జునుడు యుద్ధానికి ముందు భయపడి తలవంచాడు. కృష్ణుడు ఇలా అన్నాడు, చింతలన్నీ వదిలి ధైర్యంగా నీ ధర్మాన్ని నిర్వర్తించు అని. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మన హృదయంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చింతలు దూరమవుతాయి. తదుపరి బోధన సమతత్వం సర్వోన్నత లక్ష్యం. సమం చూసే చిత్తం సత్యానికి దగ్గర చేస్తుంది. ఉదాహరణకు ఒక యోగి ఉన్నాడని పరిగణించండి. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఎలాంటి ఆటంకం వచ్చినా, అపకీర్తి కలిగిన నిరుత్సాహం కాకుండా ఒకేలా జీవించేవాడు. ప్రతికూల పరిస్థితుల పట్ల సమభావం వహించడమే లోకధర్మంలో ఉన్నత స్థితి. తదుపరి బోధన సంకల్ప శక్తి విజయం కోసం అవసరం. కర్తవ్య బోధ కలిగిన వారికి సంకల్పం సహజం. ఉదాహరణకు కురుక్షేత్రంలో పాండవులు సంకల్పంతోనే ధర్మయుద్ధం సాధించారు. మనకు ఏ పని చేయాలనిపిస్తే దానిపై గట్టి సంకల్పం, నిబద్ధత కలిగి ఉండాలి. తదుపరి బోధన ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండటం. ఉదాహరణకు ఒక ఋషి చుట్టూ అన్ని రకాల భోగాలు ఉన్నా కళ్ళను, నాలుకను, మనస్సును వశం చేసుకొని ధ్యానం చేసేవాడు. ఇంద్రియాల తృప్తి కోసం పరిగెత్తకుండా నియంత్రణతో జీవనశైలి అవలంబించుకోవాలి. తదుపరి బోధన విధి ఫలితం కంటే ప్రయత్నానికే విలువ ఎక్కువ. యత్నం చేయకుండా కూర్చోవడం మహాపాపం. ఉదాహరణకు పాండవులు వనవాసంలో ఉండగానే ధర్మరాజు ఇలా అన్నాడు, మన ప్రయత్నం కష్టంగా ఉన్నా ధర్మబలంతోనే మనకు ఫలితం వస్తుంది అని. కృషిని వదిలి కూర్చోవడం కంటే ధర్మ మార్గంలో కష్టపడటం శ్రేయస్కరం. తదుపరి బోధన తపస్సు మనసుకు నయం. తపస్సు శరీరానికే కాదు, ఆత్మకు కూడా శుద్ధిని ఇస్తుంది. ఉదాహరణకు ద్రౌపది చిన్న వయసులోనే తపస్సు చేసి తన సంకల్పాన్ని బలపరుచుకుంది. సామాన్య త్యాగాలే తపస్సు కాదు, మన హృదయంలో దివ్యమైన లక్ష్యాన్ని నిలుపుకొని తపస్సు చేయాలి. తదుపరి బోధన సత్యపదం నిత్యం అనుసరించు. సత్యం అనే నిర్మలపు మార్గమే భగవంతునిని చేరే మార్గం. ఉదాహరణకు కృష్ణుడు చిన్నప్పటి నుంచి అసత్యాన్ని ధిక్కరించాడు. కంసుని పట్ల ధర్మపూర్వకంగా వ్యవహరించాడు. సత్యాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకుండా నిలబడితే ఆత్మబలము, విజయము వస్తాయి. తదుపరి బోధన నిర్మలమైన ధ్యేయం కలిగి ఉండటం. నీ లక్ష్యం స్వార్థరహితం, లోక కళ్యాణానికి తోడ్పడేదిగా ఉండాలి. ఉదాహరణకు కృష్ణుడి ప్రతి కార్యం లోకరక్షణ కోసమే. పుట్టినప్పటి నుంచి చివరి వరకు ధర్మస్థాపనకే ప్రయత్నం చేశాడు. తీర్చిదిద్దుకున్న లక్ష్యం మాత్రమే జీవితాన్ని మహోన్నత్యం చేస్తుంది. తదుపరి బోధన ప్రతికూలతల్లో కూడా ధైర్యం కోల్పోకపోవడం. ఉదాహరణకు పాండవులు వనవాసంలో ఎన్ని కష్టాలున్నా ధైర్యం కోల్పోలేదు. ధర్మరాజు నిరుత్సాహం చెందకుండా తన సోదరులకు ధైర్యాన్ని నింపాడు. కష్టం వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా నిలబడితే దాన్ని అర్థం చేసుకొని పరిష్కారం కనబడుతుంది. తదుపరి బోధన కృతజ్ఞత నిజమైన గొప్పతనం. కృతజ్ఞత ఉన్నవాడు ఎప్పుడూ దివ్యమైన వ్యక్తి. ఉదాహరణకు సుధాముడు చిన్నప్పుడు కృష్ణుడి స్నేహితుడు. సుధాముడు తనను కలవటానికి వచ్చినప్పుడు కృష్ణుడు చిన్నపాటి సహాయం గుర్తుంచుకొని అతి మర్యాదతో గౌరవించాడు. మనకు సహాయం చేసిన వారి పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. తదుపరి బోధన సేవా దృక్పథం కలిగి ఉండటం. పరుల కష్టాలను చూసి సంతృప్తి చెందేవాడు అసురుడు. ఉదాహరణకు కృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తి గోకుల ప్రజలను కాపాడాడు. స్వీయ ప్రయోజనం కోసం కాకుండా సేవభావంతో సహాయపడ్డాడు. పరుల కష్టాలను చూస్తే సహాయం చేయాలి, అదే భగవత్ కార్యం. తదుపరి బోధన నిరంతర సాధనతో పరిపూర్ణత. సాధన లేకుండా ఆత్మశుద్ధి సాధ్యం కాదు. ఉదాహరణకు పాండవులు నిత్యం జ్ఞాన సాధన చేసేవారు, అందుకే వారు ధర్మపరులయ్యారు. నిత్యం ధ్యానం, జ్ఞానం ఆచరణను అభ్యాసం చేయాలి. తదుపరి బోధన అహంకారాన్ని వదిలివేయడం గొప్పతనం. తన శక్తిని మరిచి అహంకారంతో మునిగినవాడు మానవుడు కాదు. ఉదాహరణకు కంసుడు కృష్ణుడు పుట్టిన తరువాత అహంకారంతో పెరిగి నాశనం అయ్యాడు. ఏ స్థాయిలో ఉన్న అహంకారం వద్దు. తదుపరి బోధన సమయాన్ని సమర్థంగా ఉపయోగించడం. సమయమే పరమ దైవం.
ఉదాహరణకు కృష్ణుడు సరిహద్దుల్లో సరైన సమయంలో సూత్రధారుడయ్యాడు. సమయ పరిమితి వల్లే విజయం సాధ్యమైంది. సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించడం శ్రేయస్కరం. తదుపరి బోధన, ప్రేమలో స్వార్థం వద్దు. స్వార్థములు ప్రేమను కలుషితం చేస్తాయి. ఉదాహరణకు గోపికలు నిర్లాభ భావంతో కృష్ణుని ప్రేమించారు. నిష్కామ ప్రేమ అతి విశిష్టమైనది. తదుపరి బోధన, అన్యాయానికి ఎదురిల్లు. అన్యాయానికి ఊరుకునేవాడు పాపంలో పాల్గొంటాడు. ఉదాహరణకు ధర్మస్థాపన కోసం కృష్ణుడు కురుక్షేత్రంలో యుద్ధాన్ని ఆరంభించాడు. అన్యాయం జరగకుండా నిర్భయంగా స్పందించాలి. తదుపరి బోధన, వేరువేరు భావాన్ని విడిచిపెట్టడం. మానవులందరూ సమానులు. ఉదాహరణకు కృష్ణుడు చాణక్యుడికి, సుధాముడికి, అర్జునుడికి సమానమైన ప్రేమను చూపించాడు. వర్గభేదం, అహంకార భేదం లేకుండా జీవించాలి. తదుపరి బోధన, చిత్తశుద్ధితో ఆచరించడం. భావ పరిపూర్ణత లేకుండా ఆచారం వ్యర్థం. ఉదాహరణకు కృష్ణుడు చిన్న పుష్పం సమర్పించిన భక్తుడిని సంతృప్తిపరిచాడు. ఏ ఆచారం చేసినా సద్భావంతో చేయాలి. తదుపరి బోధన, దుర్మార్గాన్ని తొలగించడం. దుర్మార్గం క్షణిక విజయం ఇవ్వచ్చు, కానీ శాశ్వత నాశనాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు కర్ణుడు కౌరవుల పక్కనే ఉండి దుర్మార్గానికి దాసోహమయ్యాడు, చివరికి నాశనమయ్యాడు. ఎప్పుడు మనం సత్యపదంలో ఉండాలి. మరొక బోధన, సామాన్య జీవితం శ్రేష్టతకు పునాది. ఆడంబరానికి దూరంగా ఉండటం శ్రేష్టతకు ఆధారం. ఉదాహరణకు కృష్ణుడు సామాన్య గోపాలుడిగా ఉండి గొప్పతనాన్ని చూపించాడు. తక్కువలో ఎక్కువతనాన్ని కనుగొనాలి. తదుపరి బోధన, నిర్విరామ జ్ఞాన సాధన. జ్ఞాన సంపాదన శాశ్వతమైనది. ఉదాహరణకు అర్జునుడు నిరంతరం కృష్ణుణ్ణి సందేహాలు నివృత్తి చేసేవాడు. జ్ఞానానికి ఎటువంటి అవరోధం ఉండకూడదు. తదుపరి బోధన, తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవడం. తప్పు చేశానని తెలుసుకోవడమే మొదటి జ్ఞానం. ఉదాహరణకు అర్జునుడు తన ఆందోళనను అంగీకరించి కృష్ణుని శరణు వేడాడు. తప్పును తెలుసుకొని మార్పు కోరాలి. తదుపరి బోధన, సరైన సత్సంగంతో ఉండడం. సద్గురువులు, సత్సంగం జీవన మార్గాన్ని పరిశుద్ధం చేస్తాయి. ఉదాహరణకు ధర్మరాజు సద్గురువుల సత్సంగం వల్ల ధర్మ మార్గంలో నిలిచాడు. సత్సంగం, సద్గురువుల సాన్నిధ్యం కావాలి. తదుపరి బోధన, సందేహాలను పరిష్కరించుకోవడం. జ్ఞానం లేనిదే భయం పెరుగుతుంది. సందేహాన్ని తొలగించుకో. ఉదాహరణకు అర్జునుడు గీత ప్రారంభంలో ఎన్నో సందేహాలతో ఉండేవాడు. కృష్ణుడు ప్రశాంతంగా వాటిని వివరిస్తూ జ్ఞానాన్ని ఇచ్చాడు. సందేహం కలిగితే నిష్కర్షగా రావడంలో ఆలస్యం చేయకూడదు. తదుపరి బోధన, లోపాలను అంగీకరించగల గుణం కలిగి ఉండటం. తప్పును అంగీకరించలేని మనసు అభివృద్ధికి అడ్డంకి. ఉదాహరణకు అశ్వత్థామ తన తప్పును అంగీకరించకపోవడం వల్లే శాపగ్రస్తుడయ్యాడు. తప్పు జరిగితే మానసికంగా అంగీకరించి సరిదిద్దాలి. తదుపరి బోధన, కామాన్ని నియంత్రించడం. కామమే మనిషిని పతనానికి నెట్టే మొదటి కారణం. ఉదాహరణకు రావణుడు కామాన్ని నియంత్రించలేక ధర్మాన్ని దాటాడు. అది అతని పతనం. చిత్తశుద్ధి కోసం మన కోరికలను నియంత్రించుకోవాలి. తదుపరి బోధన, వైరాగ్యమే విముక్తికి మార్గం. వస్తువులపై ఆసక్తిని వదిలి జీవించగలగడం గొప్పతనం. ఉదాహరణకు కృష్ణుడు సింహాసనం మీద ఉండి కూడా దానికి తప్పు ఆసక్తి చూపలేదు. నిర్మమత, నిరాసక్తత వల్లే బంధనాల నుండి విముక్తి. తదుపరి బోధన, కోపాన్ని వదిలించుకోవడం. కోపం జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఉదాహరణకు దుర్యోధనుడు కోపంతో నిర్ణయాలు తీసుకొని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కోపాన్ని నియంత్రించేవారే నిజమైన వీరులు. తదుపరి బోధన, అనితర సాధ్యాన్ని సాధించాలంటే ఆత్మశ్రద్ధ అవసరం. ఆత్మవిశ్వాసంతో అనుకోని విజయాలు సాధ్యపడతాయి. ఉదాహరణకు పాండవులు అరణ్యంలో ఉండగానే ధైర్యంతో భవిష్యత్తును ఊహించారు. అదే జరిగింది.
తదుపరి బోధన ఇతరులను ఎప్పుడు అపహాస్యం చేయకూడదు. తలదించుకునే స్థితిలో ఉన్నవారిని అవమానించేవాడు శాపగ్రస్తుడు. ఉదాహరణకి ద్రౌపదిని సభలో అవమానించిన వారికి ఎలాంటి శిక్ష పడిందో అందరికీ తెలుసు. తదుపరి బోధన శ్రద్ధ లేకుండా శుభం జరగదు. ఏ పని చేసినా శ్రద్ధ అవసరం, లేకపోతే అది విఫలమవుతుంది. ఉదాహరణకు అర్జునుడు ధ్యానంతో శ్రద్ధగా ధనుర్విద్యను నేర్చుకుని గాంధీవధారి అయ్యాడు. తదుపరి బోధన సరైన మార్గదర్శకుడు అవసరం. గురువు లేకపోతే మనసు మార్గం తప్పుతుంది. ఉదాహరణకు అర్జునుడు కృష్ణుణ్ణి గురువుగా అంగీకరించడంతోనే గీత జన్మించింది. తదుపరి బోధన కలలు కాదు, కార్యాచరణ ముఖ్యం. ఇచ్ఛతో మిమ్మల్ని ఏమీ సాధించలేరు. కార్యాచరణతో మాత్రమే విజయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు ధర్మరాజు కలలు కాదు, దృఢ నిర్ణయంతో రాజ్యం తిరిగి సంపాదించాడు. తదుపరి బోధన నిశ్చలతే స్థిరతకు మూలం. చలనం ఉన్న మనస్సు లక్ష్యాన్ని చేరుకోదు. ఉదాహరణకు ధ్యానంలో కృష్ణుని భక్తులు అనేక గంటలు నిశ్చలంగా ఉండేవారు. తదుపరి బోధన బాహ్యమానాన్ని కన్నా అంతర్ముఖత గొప్పది. వాస్తవిక రూపం మన అంతరాత్మలో ఉంటుంది, కళ్ళతో కనిపించేది కాదు. ఉదాహరణకు విశ్వరూప దర్శనంలో కృష్ణుడు అర్జునుడికి అనేక లోకాలను చూపించాడు. తదుపరి బోధన అన్ని వేళలా భగవంతుణ్ణి ఆరాధించడం. నిత్యం నన్ను ధ్యానించేవారు నాలోనే లీనమవుతారు. ఉదాహరణకు మీరాబాయి, అన్నమయ్య వంటి వారు ఎప్పుడూ కృష్ణ ధ్యానంలోనే లీనమయ్యేవారు. తదుపరి బోధన పెద్ద మనస్సుతో మన్నించడం. క్షమించేవాడు శక్తివంతుడు. ఉదాహరణకు కృష్ణుడు శిశుపాలుడికి 100 తప్పులు మన్నించాడు. ఎంత శక్తివంతుడో చూడండి. తదుపరి బోధన భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంచడం. నన్ను సంపూర్ణంగా శరణు వేడుకున్న వారిని నేనెప్పుడూ కాపాడుతాను. ఉదాహరణకు ద్రౌపది హే కృష్ణ అని పిలిచినప్పుడు ఆమె చీరను కృష్ణుడు రక్షించాడు. తదుపరి బోధన సంబంధాలు గౌరవంతో నడిపించడం. సంబంధాలను గౌరవించని వాడు జీవితంలో నాశనమవుతాడు. ఉదాహరణకు కృష్ణుడు స్నేహితులు గోపికలు పాండవులతో ఎంతో ప్రేమతో వ్యవహరించేవాడు. తదుపరి బోధన మనసు నిలకడగా ఉంచడం. నిలకడలేని మనసుతో పెద్ద విషయాలు సాధ్యపడవు. ఉదాహరణకు అర్జునుడు యుద్ధంలో కదిలిపోతున్న సమయంలో కృష్ణుడు మనస్సు నిలబెట్టాడు. తదుపరి బోధన శ్రమకు ఫలితం తప్పనిసరి. నీవు ధర్మబద్ధంగా కృషి చేస్తే ఫలితం రాక తప్పదు. ఉదాహరణకు పాండవుల శ్రమ చివరికి విజయాన్ని అందించింది. తదుపరి బోధన ప్రపంచం మారనిదే కాదు, మనమే మారాలి. ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందుగా మనల్ని మనం మార్చుకోవాలి. ఉదాహరణకు అర్జునుడు ధర్మాన్ని పాటిస్తూ ముందుగా తనలో మార్పు తెచ్చుకున్నాడు. తదుపరి బోధన నిస్వార్థతతో నిత్య కార్యం చేయడం. ఇతరుల కోసం నిస్వార్థంగా చేసిన సేవ నిజమైన పూజ. ఉదాహరణకు కృష్ణుడు ఎప్పుడు తాను ఎందుకు చేశానని ఆశించకుండా పనిచేశాడు. అదే భగవంతుని ధర్మం. తదుపరి బోధన తక్కువలో తృప్తి చెందడం గొప్పతనం. ఇతని తృప్తిగా ఉంచేది సంతృప్తే, సంపద కాదు. ఉదాహరణకు సుధాముడు నిర్ధనుడైన తన జీవితం పట్ల తృప్తిగా ఉండేవాడు. సంతృప్తి ఉన్న చోట ఆనందం ఉంటుంది. తదుపరి బోధన సంకల్పానికి మార్గం దొరుకుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టేవాడికి విశ్వాసం లభిస్తుంది. ఉదాహరణకు అర్జునుడు తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గలేదు. తదుపరి బోధన వివేకంతో చర్య తీసుకోవడం. ఆకస్మికంగా నిర్ణయం తీసుకునేవాడి కంటే ఆలోచించి ముందడుగు వేసేవాడే మేధావి. ఉదాహరణకు కృష్ణుడు శాంతిదూతగా ముందుగా కౌరవుల వద్దకు వెళ్ళాడు. యుద్ధం చివరి ఆప్షన్గా మాత్రమే ఉంచాడు. తదుపరి బోధన పరిస్థితులు ఎంత కఠినమైనా నిలబడగలగడం నేర్చుకోవడం. ధర్మ మార్గంలో నిలబడటమే నిజమైన వీరత్వం. ఉదాహరణకు ధర్మరాజు అరణ్యంలో ఉండి కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు.
తదుపరి బోధన దయను కోల్పోకుండా ఉండటం. కోపం కంటే దయనే శక్తివంతమైన ఆయుధం. ఉదాహరణకు కృష్ణుడు శిశుపాలుని తిట్లను చాలాసార్లు దయతో సహించాడు. తదుపరి బోధన అభిమానాలను నియంత్రించు. అనురాగాలు కూడా అడ్డుపడతాయి, కర్తవ్యాన్ని మర్చిపోయేలా చేస్తాయి. ఉదాహరణకు అర్జునుడు బంధు అభిమానం వల్ల యుద్ధం వద్దనుకున్నాడు, కానీ కృష్ణుడు బోధించి కర్తవ్యం గుర్తు చేశాడు. తదుపరి బోధన విజయం కంటే యత్నం శ్రేష్టం. ఫలితాన్ని కాకుండా ప్రయత్నాన్ని దైవమని భావించడం. ఉదాహరణకు గీతలో కర్మణ్యేవాధికారస్తే అన్న సందేశం ఇచ్చాడు. తదుపరి బోధన తక్కువ మాట్లాడడం గొప్పతనం. మాటలలో మౌనాన్ని నిలుపుకోవడము ఒక సాధనే. ఉదాహరణకు కృష్ణుడు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాడు, కానీ అన్న ప్రతి మాట ఓ మంత్రంలా ఉండేది. తదుపరి బోధన భగవంతుణ్ణి ఎప్పుడూ గుర్తుంచుకోవటం. జీవితంలో చివరి శ్వాస వరకు నన్ను జపించు. ఉదాహరణకు భీష్ముడు తన చివరి శ్వాస వరకు కృష్ణుణ్ణి ధ్యానం చేశాడు. తదుపరి బోధన సదాచారాన్ని వదలొద్దు. సంపద, విజయం, విద్య ఇవన్నీ సదాచారానికి లొంగాలి. ఉదాహరణకు కృష్ణుడు ఎప్పుడూ సద్గుణాలనే ప్రాముఖ్యంగా చూపాడు. తదుపరి బోధన అలసట, నిరుత్సాహం వల్ల ఆశయం తీరదు. అలసట వచ్చినా విశ్రాంతి తీసుకోగాని గమ్యాన్ని విడిచిపెట్టకూడదు. ఉదాహరణకు అర్జునుడి పతనం జరగలేదు, ఎందుకంటే ఆయన ధైర్యం కోల్పోలేదు. తదుపరి బోధన అంతరంగ శుద్ధి లేకుండా ఆరాధన ఫలించదు. బాహ్యమా కాదు, హృదయపు పవిత్రతే భక్తికి ప్రాణం. ఉదాహరణకి కన్నప్ప భక్తి వల్ల శివుడు ఆనందించాడన్నది కృష్ణుడి భావం కూడా. తదుపరి బోధన మానవుడు బాధ్యతతో జీవించాలి. తన పాత్రను వదిలేసేవాడు మానవుడు కాదు. ఉదాహరణకు కృష్ణుడు యుద్ధంలో ఆయుధం ఎత్తలేనప్పటికీ తన పాత్రను నిర్వర్తించాడు. తదుపరి బోధన అభద్రతను అర్థం చేసుకుని ఎదుర్కోవడం. భయాన్ని పరిగణలోకి తీసుకోకపోతే అవి నిన్ను బలహీనుణ్ణి చేస్తాయి. తదుపరి బోధన విద్వేషం లేకుండా జీవించడం. ఇతరుల విజయాన్ని చూసి అసూయ పుట్టితే అది నీ మనసునే కాల్చేస్తుంది. తదుపరి బోధన తప్పు చేసిన వారిని మారుస్తూ ముందుకు నడవాలి. తప్పు చేసిన వారిని ద్వేషించకు, మార్పు చూపించు. తదుపరి బోధన శాంతే గొప్ప ఆయుధం. శాంతిని కాపాడేవాడే నిజమైన యోధుడు. తదుపరి బోధనలు శ్రీకృష్ణుని మాటల్లో మనసు పరిపక్వతకు ఉపాధి కావాలి. బయట శక్తివంతంగా ఉండాలంటే లోపల పరిణితిగా మారాలి. మాట కంటే చర్య గొప్పది. చేస్తున్నవాడి నిశ్శబ్దం మాట్లాడేవాడి అరుపు కన్నా బలమైనది. జీవితంలో పరమార్థం తెలుసుకోవాలి. ఆత్మను తెలుసుకున్న వాడికే జీవితం పరిపూర్ణంగా అనిపిస్తుంది. నిరీక్షణలో కూడా నిశ్చలత కావాలి. సాధన చేసినవాడు ఫలితం కోసం ఆతృత పడకుండా నిశ్చలంగా ఉండాలి. ఉదాహరణకు ధర్మరాజు అనేక ఏళ్ల నిరీక్షణ తరువాతే తిరిగి పాండవ రాజ్యాన్ని పొందాడు. కలిగినది కంటే ఇచ్చినదే గొప్పది. దానం చేయడం కలిగిన దాన్ని బలవంతంగా నిలుపుకోవడం కన్నా విశిష్టం. ఉదాహరణకు కృష్ణుడు పూర్ణ సంతోషంతో సుధాముడికి అన్నీ ఇచ్చాడు. సంపూర్ణ శ్రద్ధతో ధర్మాన్ని అనుసరించడం. అరసంఖ్య దృష్టితో ధర్మాన్ని అనుసరించేవాడికి విజయం దూరం. ఉదాహరణకు అర్జునుడు పూర్తి శ్రద్ధతో యుద్ధంలో పాల్గొన్నాడు. మనోనిగ్రహం విజయానికి మూలం. మనసు దినవశం అయ్యేవాడు స్వయం విజేత. ఉదాహరణకు కృష్ణుడు చిన్నప్పటి నుంచి తన మనస్సును శాంతంగా ఉంచాడు. అమితమైన ఆశ పాపానికి దారి తీస్తుంది. అతివాంఛ ఉన్న చోట నిజాయితీ ఉండదు. దుర్యోధనుడి అధిక ఆకాంక్షే కురుక్షేత్రానికి కారణమైంది. విజయాన్ని చూసి అహంకరించకు. జయాన్ని సాధించిన వాడు మరింత వినమ్రంగా ఉండాలి. ఉదాహరణకు అర్జునుడు కృష్ణుడి దీవెనల వల్లే విజయాన్ని సాధించినప్పుడు కూడా గర్వించలేదు. నిరంతర కృషిలోనే మహత్తు. విశ్రాంతి అనేది ఆత్మకు కాదు, శరీరానికి మాత్రమే.
ఉదాహరణకు కృష్ణుడు నిరంతరం ధర్మస్థాపనలో శ్రమించాడు. కల్పిత భయాలకు లోనవ్వద్దు. ఇల్లు లేకపోవడం కన్నా కల్పిత భయం ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు అర్జునుడు ఆరంభంలో కల్పిత భయంతో వెనకడుగు వేశాడు. భావ ప్రాధాన్యతతో ఆచరణ చేయాలి. విధానం కన్నా భావమే ఆరాధనకు ప్రాణం. ఉదాహరణకు గోపికలు ఎంత మాయలాటలాడినా వారి ప్రేమలో శుద్ధి ఉండేది. తప్పిదాలపై చింతలో మునిగిపోకుండా ఉండడం. తప్పులు తెలుసుకొని సరిచేసుకోవాలి కానీ వాటి దుఃఖంలో పడిపోకూడదు. అర్జునుడు తన భ్రాంతిని అంగీకరించి ధైర్యంగా ముందుకెళ్ళాడు. వివేకమే దారిదీపం. అంధకారాన్ని తొలగించేది జ్ఞానపు దివ్వె. ఉదాహరణకు గీతలో ప్రతి ఉపదేశం అజ్ఞానాన్ని తొలగించే దీపమే. సభ్యత్వం సాధనకు ప్రాణం. సభ్యత లేనిదే సాధన ఆచారం మాత్రమే. ఉదాహరణకి కృష్ణుడు ప్రామాణికతను ఎల్లప్పుడూ కాపాడాడు. ఆత్మవిశ్వాసమే సృష్టికి బలం. మనసును నమ్మినవాడు ఏ కార్యానికైనా యోగ్యుడు. ఉదాహరణకు కృష్ణుడు చిన్న వయసులోనే కలియుగంలోనికి మార్గదర్శి అయ్యాడు. సహనం అనేది క్షేత్రజ్ఞతకు సూచిక. సహనశీలుడే సత్పురుషుడు. ఉదాహరణకి ద్రౌపది అవమాన సమయంలో కృష్ణుడు స్థిరంగా ఉన్నాడు. పరమార్థం అన్ని కర్మలకు ఆధారం. కర్మలన్నీ పరమార్థానికి దారి తీస్తే అవి పుణ్యమవుతాయి. తక్కువలో తలంచడం గొప్పతనం. అణచివేత కన్నా వినయమే గొప్పతనం. ఉదాహరణకి కృష్ణుడు ప్రతి విషయాన్ని వినయంగా చెప్పేవాడు. సమాజానికి సేవే నిజమైన ఆరాధన. సేవ కరుణకు ప్రతీక. కృష్ణుడు గోకులవాసులకు కష్ట సమయంలో అండగా నిలిచాడు. మితాహారం మితభాషణం ఆచరించడం. మితమైనది మానసిక శాంతికి దారితీస్తుంది. నిష్కల్మష ధ్యానం వలన ఆత్మానందం. విస్తృతమైన ధ్యానం పూర్ణతను ప్రసాదిస్తుంది. అన్నీ ఉన్నా చివరికి నమ్మదగినది కేవలం ఆత్మజ్ఞానం. సంపద, సంతానం, సౌభాగ్యం ఇవన్నీ కలగొచ్చు కానీ చివరికి జ్ఞానమే శరణ్యం. ఉదాహరణకు భీష్ముడు చివరికి ఆత్మజ్ఞానంతోనే తృప్తిగా మరణించాడు. ఈ కృష్ణుడి బోధలన్నీ కేవలం ఒక యుగానికి సంబంధించినవే కాదు, ప్రతి కాలంలో ప్రతి మనిషికి మార్గదర్శక శక్తి. ఈ బోధనలను మన జీవన శైలిలో అమలు చేస్తే మనకు ఆనందం, సమాధానం, ధైర్యం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.